హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఆర్ తెలుగు బాయ్స్. నేను పవన్ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చాము. ఈ రోజు ఏం రా అంటే, మీకు లాస్ట్ టైం ఒకసారి పుంగనూరులో డాన్ బాస్కో స్కూల్ ముల్బాగల్ రోడ్ లో అయితే మనం అయితే వీడియో తీయడం జరిగింది, వినాయక విగ్రహాలు. అక్కడ ఏం రా అంటే, మన పుంగనూరు సరౌండింగ్స్ కుప్పం నుంచి వచ్చారు వాళ్ళు, ఆల్రెడీ బుకింగ్ మీకు ఆల్రెడీ వీడియోలో అయితే చూసినారు. వాళ్ళు కూడా మాట్లాడారు కుప్పం నుంచి వచ్చి పుంగనూరులో తీసుకుంటారు అనేసి. సో వాళ్ళ దగ్గరలో మదనపల్లిలో కూడా స్టార్ట్ చేస్తారని చెప్పేసి చెప్పారు. ఆ రోజు వీడియోలో మీరు కూడా మాట్లాడారు కదా, మదనపల్లిలో కూడా వాళ్ళు ఉంది. బట్ పెయింటింగ్ జరిగిన పెయింటింగ్ అయినాక మనం అయితే విజిట్ చేస్తామని చెప్పేసి చెప్పాము. ప్రెసెంట్ అయితే వాళ్ళది పెయింటింగ్ వరకు జరిగింది. ఆల్మోస్ట్ బొమ్మలు కూడా సేల్ కూడా అప్ టు 75% అయిపోయినాయి. జస్ట్ 25% మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. అలాంటిది ఈ రోజు అయితే ఇక్కడికి రావడం జరిగింది. మన మదనపల్లి బైపాస్ ఉంది కదా, బైపాస్ తట్టూరుపల్లి దాటానంటే ఒక బిల్డింగ్ లో అనమాట లెఫ్ట్ సైడ్ లో అయితే మీకైతే ఈ విగ్రహాలు అనేది కనిపిస్తాయి. మెయిన్ రోడ్ లోనే ఈ బిల్డింగ్ కూడా చూపిస్తాను, ఎక్కడ ఏమి అనేసి ల్యాండ్ మార్క్ కూడా చెప్పేస్తాను అనమాట. తట్టూరుపల్లి దాటానంటే బైపాస్ లో సర్కిల్ లోనే ఉండదు అనమాట. రైట్ సైడ్ లో వీళ్ళది భరత్ అనేసి వీళ్ళది మీకు ఆల్రెడీ వీడియో పెట్టడం జరిగింది కదా, వాళ్ళదే ఇది కూడా. సో పుంగూరులోనే కాదు, అంత తక్కువ రేట్లో మదనపల్లిలో కూడా పెడదాము అనేసి వాళ్ళైతే ఇక్కడ కూడా పెట్టడం జరిగింది. సో లేట్ చేయకుండా వీడియోలు అయితే స్టార్ట్ చేద్దాము. ఇక్కడ బొమ్మలు అయితే మోడల్స్ సేమ్ అవే మోడల్సే, కొంచెం ఇంకా కొత్త మోడల్స్ కూడా చేసినారు. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. మాట ఓనరు. సో వీళ్ళ మాటల్లో విందాం ఏమి చెప్తారు ఏమి అనేసి. నెక్స్ట్ ఏం రా అంటే, మెయిన్ ఇక్కడ అయితే డిజైన్స్ అయితే చాలా పెట్టినారు. అన్ని డిజైన్స్ మీకు తాట ఎవరు ఇచ్చినారా? మీరు సొంతంగా మనం ఓన్ గా చేస్తున్నాం కాబట్టి, ఈసారి కొత్తగా పెడుతున్నాం కాబట్టి డిజైన్స్ ఎక్కువ పెడదామని పెడుతున్నాం. మోడల్స్ అందరూ 10-20 పెడతారు. మోడల్స్ 100 బొమ్మలు చేస్తారు. 100 బొమ్మలు ఎన్ని బుకింగ్ అయితే 40% అయిపోయినాయి. 40%. ఇప్పుడు ఇదైతే మొత్తం 100 విగ్రహాలు అయితే చేయడం జరిగింది, చిన్న విగ్రహాల నుంచి పెద్ద విగ్రహాల వరకు. దాంట్లో ఇప్పుడు అయితే 40 విగ్రహాలు అయిపోయింది. 40% అయితే అయిపోయింది, 50% ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు, కస్టమర్స్ అయితే కంటిన్యూ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. సో మీరు కూడా వచ్చి ఒకసారి విజిట్ చేయండి. ఎందుకంటే మంచి బొమ్మలు అనేది స్టార్టింగ్ ఎవరైతే వస్తారో వాళ్ళకి మాత్రమే దొరుకుతాయి. మంచి ఫినిషింగ్ ఉండేవి కానీ మంచి విగ్రహాలు కానీ వాళ్ళకే దొరుకుతాయి. ఎవరైతే లాస్ట్ అవుతారో ఆల్మోస్ట్ వాళ్ళంతా బిగ్ అయ్యేది మిగిలినట్టు మీకు వస్తాయి. సో ఎంత భిన్న వస్తే అంత మంచి విగ్రహం అంత తక్కువ రేట్లో దొరకడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళు వచ్చేసి పుంగనూరులోనే కాదు, మదనపల్లిలో అయితే ఇంకోటి అయితే గోడౌన్ ఉంది. బట్ ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేయలేదంట. ఒక 1 వీక్ 10 days తర్వాత అక్కడైతే ఫినిషింగ్ అయిపోతుంది పెయింటింగ్ అంతా. సో నెక్స్ట్ ఒక 10 days తర్వాత మనం అయితే అక్కడ కూడా విజిట్ చేసి అక్కడ ఏవే బొమ్మలు పెట్టారు మదనపల్లిలో కూడా అక్కడ కూడా మీకు అయితే చూపించడం జరుగుతుంది. సో వీళ్ళ పేరు వచ్చేసి భరత్ కుమార్. వీళ్ళ స్టాండర్డ్ డీటెయిల్స్ అయితే మీకు కింద అయితే చూపిస్తాను. కాల్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే. మొత్తము మీరు ముందుగానే మీకు రాగానే కావాలంటే ఒకసారి ఫోన్లో అన్ని డీటెయిల్స్ కనుక్కొని తర్వాత వచ్చి విజిట్ చేయండి. మీకైతే ఖచ్చితంగా మంచి విగ్రహాలు తక్కువ రేట్లో అందిస్తారని నేను కోరుకుంటున్నాను. మా ఛానల్ నుంచి ఎవరైనా వస్తే మాత్రం మంచి డిస్కౌంట్ అయితే 100% ఇస్తాం. ఓకేనా? 100% చెప్పేసి వచ్చి మీరైతే అస్సలు మైండ్
లేనివి ఈ వీడియోలో కూడా కొత్త డిజైన్లు ఉన్నాయి. ఇది చూడండి, బ్యాక్ సైడ్ లో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి దీనికైతే శివపార్వతులు డాన్స్ చేస్తానిట్టు శివతాండవం అంటారు కదా, ఆ శివతాండవంలో ఇద్దరు డాన్స్ చేస్తానంటే మధ్యలో వచ్చేసి శూలం అయితే ఉంది. ఈ పక్క చూడండి, ఇది నంది, కరెక్ట్, ఇది నంది, అది జింక, ఈ పక్క ఏనుగు, పైన శివపార్వతులు, మధ్యలో త్రిశూలము, మధ్యలో అన్ని దానికి మధ్యలో వినాయకుడు అనమాట. ఈ డిజైన్ మన వీడియోలో లేదు, ఇది ఫస్ట్ అనమాట. చాలా నిజంగా ప్రైజెస్ గురించి మాట్లాడితే ఇక్కడ కూడా చాలా చీప్ అండ్ బెస్ట్. భరత్ అనేసి వెళ్ళిపోయారు. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే మీకు కింద అయితే ప్రొవైడ్ చేస్తాను. లాస్ట్ టైం ఆల్రెడీ వాళ్ళు మాట్లాడారు, ఆ క్లిప్ కూడా మీకు పెడతాను. సేమ్ ప్రైజెస్ అయితే ఇక్కడ ఉన్నాయి, 4,000 నుంచి 55,000 వరకు. డిజైన్స్ చూడండి, చాలా డిజైన్స్, వీళ్ళ దగ్గర డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ మదనపల్లి లేకపోతే పుంగూరులో కూడా వీళ్ళైతే షాప్ ఉంది, అక్కడ నుంచి తెప్పించేస్తారు, ఫోటోస్ చూపిస్తారు మీకు ఇక్కడ వచ్చారంటే. ఒకవేళ ఇక్కడ లేదు, ఆ డిజైన్ అక్కడ అవైలబిలిటీ ఉంది, ఖచ్చితంగా అక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ కూడా చేపిస్తారు. సో ఇంకా డిజైన్స్ అయితే ఏమేమి ఉన్నాయి నెక్స్ట్ అయితే చేయాలి. ఇంకో కొత్త డిజైన్ అనమాట. మన వీడియోలు వేరే వాళ్ళ దగ్గర ఈ డిజైన్ అయితే లేదు, వీళ్ళ దగ్గర మాత్రమే ఈ డిజైన్ అయితే చూడడం జరుగుతుంది. ఇదేమరా అంటే చూడండి, వీణ పట్టుకున్నాడు, పైన వచ్చేసి శివపార్వతులు డాన్సింగ్ అనమాట, అదే తాండవం అంటారు కదా. అదైతే పైన తల్లి తండ్రి తాండవం చేస్తా అంటే మన వినాయకుడు వచ్చేసి వీణ వాగిస్తున్నాడు. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ లో చూడండి, నంది, ఎంత పెద్ద నంది చూడండి. ఇది మాత్రము బ్యాక్గ్రౌండ్ లో మాత్రం నంది అరిపించేసినారు. నిజంగా అంత పెద్ద నంది, ఇంత పెద్ద ఐడల్లో చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఇది కూడా కొత్త డిజైన్ అనమాట. నిజంగా ఇది కూడా చాలా బాగుంది, కొత్త డిజైన్. ఇది కూడా లేదు చెప్పకుండా నెక్స్ట్ డిజైన్కి వెళ్తాను. రైట్, మెయిన్ వచ్చేసి మనకి బాగా నచ్చే విగ్రహాలు ఏనేసి కొన్ని మీకైతే చెప్తాను. ఆల్రెడీ మనం చాలా సార్లు చెప్పినాము. ఒకటి వచ్చేసి మహారాష్ట్ర గణేష, నెక్స్ట్ మార్బల్ చెప్పాను కదా, అది ఒకటి. నెక్స్ట్ ఇద్దరు కృష్ణుంది అనమాట. కృష్ణుని విగ్రహం ఉండే దాంట్లో వినాయకుడికి చాలా చోట్ల మ్యాచింగ్ బాగుంటుంది, డిజైన్ కూడా కొత్తగా ఉంటుంది. సో అదైతే ఇప్పుడు మీకైతే చూపిస్తా చూడండి. కృష్ణుంది, ఇంకా ఫ్రూట్ ఒకటి పెట్టేస్తే సూపర్ గా ఉంటది. కృష్ణునితో మన వినాయకుడు అనమాట. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ అయితే దీనికైతే నెమలు ఇస్తారు. మనం అక్కడ లాస్ట్ టైం చూసినది ఏదో నాకైతే ఐడియా లేదు, బట్ ఈ టైప్ లో అయితే మనం చూడలేదు అనుకుంటాం పుంగూరులో. సో ఇక్కడైతే వీళ్ళ దగ్గర అయితే ఇది అవైలబిలిటీలో ఉంది. ప్రైజెస్ అంతా మీకు చెప్పాను ఆల్రెడీ. వీళ్ళ దగ్గర ఏమేమి ప్రైజెస్ ఉన్నాయి, 4,000 నుంచి స్టార్ట్ చేసి 55,000 వరకు అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. సో మీ రేంజ్ ని బట్టి అతి తక్కువ ధరకు అయితే మీరు ఇక్కడ కొనొచ్చు. సో వీళ్ళకైతే కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు అయితే ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను. నెక్స్ట్ వీడియో ఎండ్ లో కూడా అయితే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. ముందుగానే మీకు ఏమైనా అవసరం ఉంటే ముందుగానే కాల్ చేసి డీటెయిల్స్ మొత్తం కనుక్కున్న తర్వాత అయితే విజిట్ చేయండి. ఇది బొమ్మల డిజైన్లు అయితే చాలా ఉన్నాయి. గైస్, ఇంతసేపు పెద్ద బొమ్మలే చూసారు కదా, ఇప్పుడు చిన్న బొమ్మలు అనమాట. ఇవైతే మనకి ఒక 12,000 to 15,000 రూపీస్ అప్రాక్సిమేట్ రేట్ అనమాట. ఎందుకంటే ఓనర్ అయితే అవైలబిలిటీ ఇక్కడ లేడు, అక్కడ ఉన్నాడు పుంగూరులో. సో మనకు ఆల్రెడీ చూసినాం కాబట్టి వాళ్ళ బొమ్మలు మాక్సిమం నాకు తెలిసిన వరకు 12,000 to 15,000 అయితే ఉండొచ్చు. నిజంగా అమౌంట్ కాదు, కానీ ఈ పెద్ద బొమ్మలు నాకు ఎంత లైక్ కాలేదో కానీ ఈ చిన్న బొమ్మల్లో మాత్రం ఈ డిజైన్ మీకు అక్కడ చెప్పాను, ఇక్కడ చెప్పాను. చిన్న బొమ్మలో చూడండి, ఈ బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ మనం చూసిందే ఈ టైప్ అనమాట. ఇది వదిలితే నెక్స్ట్ చూడండి వెంకటేశ్వర స్వామి చిన్న బొమ్మలో మనం వీళ్ళ దగ్గర మాత్రమే చూసాము. బ్యాక్గ్రౌండ్ లో ఇంత ఫినిషింగ్, ఇంత బాగుండే ఐడియాలో పెద్ద బొమ్మలు కన్నా చిన్న బొమ్మలో ఒక రేంజ్ లో వర్క్ అయితే చేశారు. నిజంగా చాలా మేలని చెప్పచ్చు. ఈ రేటుకి ఒక 12,000 రూపీస్ లో ఇలాంటి బొమ్మలు అనేది చాలా మేలు. ఒక మీకైతే ఎట్లా చెప్పచ్చు అంటే, అది ఒక పర్సెంటేజ్ లో చెప్పాలంటే 95% అయితే ఈ బొమ్మలు తీసుకున్నారని నేను ప్రిఫర్ చేస్తాను. నిజంగా ఎవరైనా నిజంగా నాకు ఏ కలర్ ఇష్టమో మీకు ఆల్రెడీ చెప్పినాను, అలాంటి కలరే బ్యాక్గ్రౌండ్ లో చూడండి. నిజంగా ఈ బ్లాక్ లో వినాయకుని పెడితే ఒక లుక్ ఉంటుంది. నిజంగా మామూలుగా అయితే ఉండదు, ఒక రేంజ్ లుక్ అయితే బ్లాక్ కలర్ లో అయితే. నేను కానీ వినాయకుని పెడితే మాత్రం ఖచ్చితంగా బ్లాక్ లోనే పెడతాను. చూడండి, బ్లాక్ ప్లస్ గోల్డ్ మాత్రమే అయితే కొట్టడం జరిగింది, వేరే కలర్స్ అయితే లేవు. నిజంగా ఈ బొమ్మ అయితే నాకు అన్ని దాంట్లో కన్నా ఇక్కడ ఉండే దాంట్లో పెద్దదైతే అది అవతారాలతో కదా, అది ఒకటి. సెకండ్ అయితే నేనైతే బ్లాక్, హలో బ్లాక్, బ్లాక్ అయితే నేను ప్రిఫర్ చేస్తాను. బ్లాక్ నచ్చే వాళ్ళు ఎవరైనా అంటే మాత్రము ఖచ్చితంగా లైక్ చేయండి. ఒక్కో చోట ఒక్కో కొత్త డిజైన్ అయితే మనం ఖచ్చితంగా చూపిస్తాను. బట్ వీళ్ళ దగ్గర మనం లాస్ట్ వీడియోలో చూపించినట్టు ఎన్ని కొత్త ఐడియాస్ అయితే కొత్త డిజైన్స్ అయితే చూపిస్తున్నాం, వీళ్ళ దగ్గర కూడా సేమ్ అనమాట. అసలు వేరే చోట లేవు, వీళ్ళ దగ్గర మాత్రమే అవైలబిలిటీ ఉన్నాయి. అట్లా డిజైన్స్ అయితే మీకు చూపిస్తాను. నిజంగా ఈ ఐడియాలు అయితే సింపుల్ అనమాట. నంది ఉన్నాడు, నెక్స్ట్ వినాయకుడు కూర్చొని బ్యాక్గ్రౌండ్ లో చూడండి, బ్యాక్గ్రౌండ్ మాత్రం రిపీట్ చేసినట్టు చెవు ట్యాక్ అనమాట. నిజంగా చాలా బాగుంది, చాలా సింపుల్ గా ఉంది. బట్ ఏమన్నట్టు లుక్ చాలా మీకు దగ్గర నుంచి ఏమో కానీ లాంగ్ నుంచి చూస్తా అంటే మాత్రం నేను ఆ లాంగ్ నుంచి చూసి పరిగెత్తి వచ్చిన ఏంది ఇంత బాగుంది అనేసి. దగ్గర నుంచి కన్నా ఒక 10 feet 15 feet దూరం నుంచి చూస్తా అంటే బొమ్మలు ఆ లుక్కే వేరే. నిజంగా అంత బాగుంది. ఇదైతే దగ్గరికి వస్తే నాకేం అంత అనిపించలే, కానీ లాంగ్ నుంచి చూస్తా అంటే మాత్రం ఇప్పుడు మళ్ళీ లాంగ్ మళ్ళీ చెక్ చేశాను. బట్ లాంగ్ నుంచి మాత్రం లుక్ ఒక రేంజ్ లో ఉంది.
చాలా బాగున్నాయి గర్ల్స్. ఇది ఒక కొత్త డిజైన్ అన్నమాట. ఇన్ని డిజైన్స్ చూపిస్తాను కదా, మీకు డిజైనే వద్దు, నార్మల్ లో కూడా లుక్ కావాలన్నా కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంది. ఏం డిజైన్ లేదు, ప్లెయిన్ గణేష్ అనమాట. అంటే కలర్ మాత్రమే కొట్టినారు. బ్యాక్గ్రౌండ్ అయితే సింపుల్ అనమాట. చూడండి ఇక్కడ లక్ష్మీదేవిని వేసినారు, బ్యాక్గ్రౌండ్ అయితే సింపుల్ గా నెమలికలు అయితే వేసినారు. నెక్స్ట్ సింపుల్ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ లేకుండా సింపుల్ గా పెట్టాలన్నా కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబిలిటీలో ఉంది. ఎక్కడ వినా ఏదో ఒక డిజైన్ అయితే మనం చూపిస్తున్నాం. ప్లెయిన్ వినాయకుని అయితే ఎక్కడ చూపించలేదు అనుకుంటా, నాకు తెలిసినంత వరకు. వాళ్ళు చూపించింటే మెన్షన్ చేయండి. ఇదైతే ప్లెయిన్ వినాయకుడు. లుక్ మాత్రము బా, నిజంగా ప్రతి బొమ్మ ఒక లుక్ వస్తుంది. నిజంగా అంతా బాగుండాయి. ఈ ఐడల్ చూసా ఆల్రెడీ మీకు చూపించా చాలా చోట్ల అయితే ఈ డిజైన్ అయితే చేయడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ నిజంగా చాలా చోట్ల అయితే నేను చూసాను డిజైన్, ఇక్కడ కూడా ఉంది. బట్ ఏమరా అంటే వీళ్ళ దగ్గర స్పెషల్ వేరే వాళ్ళతో పోలిస్తే రేటు, వాళ్ళు చెప్పే రేటుకి వీళ్ళ దానికి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఈ డిజైన్ అయితే చాలా చోట్ల ఉంది. బట్ చాలా మంది బుకింగ్ కూడా చేశారు. ఇది ఆల్రెడీ బుక్ అయిపోయింది. సో ఇంకా ఇలాంటి డిజైన్లు అయితే చాలా ఉన్నాయి, అవి అయితే చేయాలి. दर्शन मात्रे मन कामना पूर्ति जय देव देवा हो देवा गणेशा लंबोदर गणेशा. ఇంతవరకు మనం ఇంకో చోట చూడాలి డిజైన్ అయితే ఇది నిజంగా చాలా బాగుంది డిజైన్. ఏమంటే మెయిన్ ఇది బాగా నచ్చింది నాకు. ఫేసెస్ మాత్రం పైన పెట్టేసి నిజంగా దేవుళ్ళని పైన మాత్రం మెన్షన్ చేసి ఇక్కడ మధ్యలో శివలింగం చూడండి, ఈ పక్క మళ్ళీ గద పెట్టినారు. నిజంగా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మాత్రము దీన్ని మాత్రం అరిపించేసాడు. మెటల్ ఫినిషింగ్ అనమాట. మనమైతే వీళ్ళ దగ్గర మెటల్ ఫినిషింగ్ చాలా చూసినాం బొమ్మలో. సో ఇది కూడా మెటల్ ఫినిషింగ్ చూడండి. బ్యాక్గ్రౌండ్ మాత్రము కేక. నిజంగా డిజైన్ అయితే చాలా బాగున్నాయి. డిజైన్ అన్ని డిజైన్లు అయితే ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ టైం అనమాట ఓన్ గా చేస్తాను. ఇంతకుముందు వేరే చోట అయితే వేరే వాళ్ళ దగ్గర చేస్తున్నారు. సో ఓన్ గా వాళ్ళే ఈసారి ల్యాండ్ తీసుకొని వాళ్ళే సొంతంగా వాళ్ళే పనే చేస్తున్నారు అనమాట. వేరే వాళ్ళు పని చేయకుండా వీళ్ళే సొంతంగా చేసి అమ్ముతున్నారు. కాబట్టి తక్కువ రేట్లో ఎక్కువ మందికి బొమ్మలు అమ్మాలనే ఒక ఉద్దేశంతో వీళ్ళైతే చేయడం జరుగుతుంది. సో మంచి రేటుకి అయితే మాకు అవైలబిలిటీ వీళ్ళ దగ్గర ఉన్నాయి. మన వీడియోలో మెయిన్ వచ్చేసి మనకు కాల్సింది మహారాష్ట్ర గణేష ఐడల్ అనేది చాలా ట్రెండింగ్ లో ఉంది. ప్లస్ దొరకడం లేదు చాలా చోట్ల. అలాంటిది వీళ్ళు డిజైన్ చేసినారు. మహారాష్ట్ర గణేష్ చూసినారంటే చూడండి, మన మూషిక వాహనుడు అంటాం కదా, మూషిక వాహనుడు ప్లస్ నంది ఇద్దరు వచ్చేసి రథాన్ని లాగుతున్నారు. చూడండి రథము, ఈ డిజైన్ మనం ఎక్కడా చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాము. సో అందుకని చెప్తున్నాను, ఇద్దరు వచ్చేసి రథాన్ని లాగుతున్నారు. పైన వినాయకుడు, అది మహారాష్ట్ర గణేష్. నిజంగా డిజైన్ మాత్రము సూపర్. మెయిన్ కలరింగ్ కొట్టినారు చూడండి. ఇది చూడండి ఫినిషింగ్ ఎంత బాగుందో, ఫినిషింగ్ అట్లా ఇచ్చారు. నిజంగా చాలా బాగుంది. बरसाए रखना मेरी बिगड़ी बनाना जय देव जय देव जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ति. ఇంకో కొత్త డిజైన్ ఇప్పుడు చూడండి. పైన విష్ణుమూర్తి విత్ నాగ పడగలు వస్తాయి కదా విష్ణుమూర్తికి. మెయిన్ నాగ పడగలు పెట్టినారు, విష్ణుమూర్తి పెట్టినారు, ఈ పక్క ఋషి పెట్టినారు, శివుడు. బ్యాక్గ్రౌండ్ మాత్రము నిజంగా వినాయకుడిని డిజైన్ చేయాలంటే చాలా కష్టం. దాంట్లోనే వినాయకుని నార్మల్ అందరూ చేస్తారు, బ్యాక్గ్రౌండ్ లోనే ఎవరన్నా కానీ ఇంప్రెస్ అయ్యేది. సో వీళ్ళు ఏం చేసినారంటే ఆల్మోస్ట్ అందరూ బ్యాక్గ్రౌండ్ ఎంచుకుంటారు. కాబట్టి వీళ్ళైతే డిఫరెంట్ మోడల్స్ అయితే పెట్టినారు. కొత్త థింకింగ్ అనమాట. థింకింగ్ అనేది మామూలుగా అయితే రాదు. అలానే చూడండి బ్యాక్గ్రౌండ్ మాత్రము ఒక రేంజ్ వర్క్ అయితే ప్రతి బొమ్మకి ఒక కొత్త క్రియేటివిటీ, ఒక కొత్త డిజైన్ అయితే నిజంగా మనమైతే ఇక్కడికి వచ్చినామంటే చూడొచ్చు. నిజంగా చాలా బాగుంది. ఇది ఒక డిజైన్. మనము మామూలుగా నందిని చూస్తాం, మామూలుగానే ఉంటారు. బట్ ఇక్కడ మాత్రం రంకెలేసే నందిని చూపిస్తున్నారు. నిజంగా చూడండి, కోపంతో ఉన్నప్పుడు మాత్రమే ఇట్లా కొమ్ములు ముందర పెట్టుకొని వస్తారు కదా, ఆ టైప్ లో ఈ చూడండి ఎంత షార్ప్, ఎంత డిజైన్ పెట్టారో. నిజంగా చాలా బాగుంది. మెయిన్ ఈ కోపం అనేది కళ్ళలో తెలుస్తుంది. అంత ఫినిషింగ్ అయితే కళ్ళకి అయితే ఇచ్చినారు. చూడండి ఈ కళ్ళకి ఈ విధంగా ఫినిషింగ్ సూపర్ గా ఇచ్చినారు. నెక్స్ట్ ఈ నంది కిందన పెట్టేసి మన వినాయకుడిని పైన పెట్టేసి ఈ బ్యాక్గ్రౌండ్ లో చూడండి ఎంత క్లియర్ గా అయితే ఇవైతే ఇచ్చినారు. చూడండి ఇదే నాగపడగలో ఎంత క్లియర్ గా ఉన్నది చూడండి. అది పెద్ద ఇచ్చారు, చిన్నవి కూడా కాదు. ఈ పక్క నాగపడగలు ఇచ్చారు, ఆ పక్క త్రిశూలం, కింద డమరుకం కూడా ఇచ్చారు. చూడండి బ్యాక్గ్రౌండ్ లో వీళ్ళ దగ్గర ఉన్నట్టు నిజంగా ఏ వీడియోలో మనం ఎక్కడైతే చూడలేదు. బ్యాక్గ్రౌండ్స్ కూడా అయినా రిపీట్ చేశారు పని మాత్రం. అన్ని డిజైన్స్ అయితే ఉన్నాయి, అసలు చెప్పలేము. చూడండి మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఖచ్చితంగా. మన వీడియోలోనే ఏదైనా మీకు డిజైన్ నచ్చితే ఒకసారి వాళ్ళకైతే కాంటాక్ట్ చేసి ఆ డిజైన్ అవైలబిలిటీ లేదా తెలుసుకొని తర్వాత బుకింగ్ అయితే చేసుకోండి.
నిజంగా చీప్ అండ్ బెస్ట్ అని చెప్తా వీళ్ళ దగ్గర అన్ని డిజైన్లు ఉన్నాయి. నేను देवा हो देवा गणेशा लंबोदर गणेशा ओम गं गणपते नमः देवा हो देवा गणेशा लंबोदर गणेशा ओम गं गणपते नमः सुख करता दुख हरता वार्ता विघ्नाची पूर्वी पूर्वी प्रेम कृपा जयाची నిజంగా వీళ్ళ దగ్గర డిజైన్స్ మాత్రం ఒక రేంజ్ లో ఉన్నాయి. నిజంగా మీరు ఒకసారి విజిట్ చేయండి. అలాగే మీ కాంటాక్ట్ లాంగ్ లో ఉంటే కాంటాక్ట్ చేసి వీళ్ళతో కాంటాక్ట్ కాండి. నిజంగా డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. చీప్ అండ్ బెస్ట్ రేట్ లో సూపర్ గా బొమ్మలు అయితే ఇంతవరకు ఎవరైనా బుక్ చేసుకోండి ఖచ్చితంగా వీళ్ళైతే కాంటాక్ట్ చేయమని అయితే ప్రిఫర్ చేస్తాను. ఇది ఈ రోజు బొమ్మలన్నీ మీకు నచ్చినాయని కోరుకుంటున్నాను. నచ్చింటే ప్లీజ్ మన వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దని. కొత్తగా ఎవరైనా మన వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దని. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మా నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతా టేక్ కేర్, లవ్ యూ ఆల్, టాటా, సీ యూ, గుడ్ బై. मन कामना पूर्ति जय देव देवा हो देवा गणेशा लंबोदर गणेशा ओम गं